హాయ్ గాయ్స్, ఇప్పుడైతే ఇంద్రమ్మ ఇల్లు కొన్ని విశేషాలు అయితే చెప్తాను. నాకు తెలిసినాయి, అందుకే మళ్ళీ ఇస్తున్నాను వీడియో. చూడండి, ఇప్పుడైతే కొన్ని మీకు చూపిస్తాను. ఇది కిచెన్, బెడ్రూమ్, హాల్, పూజ గది. కొన్ని విషయాలు చెప్తా అని చెప్పిన కదా. ఈ గోడల బిల్ ఎట్లా అనేది చెప్తాను. ఫస్ట్ మేమేమనుకున్నామంటే ఈ రౌండ్ గోడలు మొత్తం అయిపోతాయి, మొత్తం బిల్ వస్తుందని మేము అనుకున్నాం. కానీ అట్లా కాదు. సెక్రటరీ గారు వచ్చి ఏంటిది మిడిల్ గోడలు కొత్త కావాలి, మొత్తం అయితేనే బిల్ శాంక్షన్ అవుతుంది అన్నాడు. దాని తర్వాత ఇది గోడలు మొత్తం అయిన తర్వాత సార్ వచ్చి ఫోటో తీసుకుపోయిండు. మళ్ళీ ఒక 2-3 డేస్ అయినాక బిల్ శాంక్షన్ చేసే సార్ వచ్చి మొత్తం మళ్ళీ జర బాగా పరిశీలిస్తుండని, బాగా పరిశీలించి అన్నీ మేస్త్రి పేరును మళ్ళీ మేము ఏమి ఇచ్చినాం అన్నీ ఇచ్చిన తర్వాత బిల్లు శాంక్షన్ కొడతాడు. ఆయన కొట్టిన తర్వాతనే మనకు వస్తుంది. ఆయన కొట్టిన తర్వాత ఒక సోమవారం అన్న శుక్రవారం బుధవారం అట్లా వస్తుంది. సోమవారం రావు. మెయిన్ ఏంటిదంటే ఫస్ట్ కాంచెలు చెప్తానండి. ఫస్ట్ కాంచెలు అంటే మేము చేసిన పని ఏంటిదంటే ఇల్లు కొట్టి బ్లేడ్ వేసి సాపి వేసినాం. పిల్లర్ రోల్స్, భూమి పూజ చేసిన తర్వాత పిల్లర్ రోల్స్ వేసినాం. దాని తర్వాత పుట్టింగ్లకు బెడ్ పోసినాం. కింద బెడ్ బంద్ అవుతున్నారు కదా, బెడ్ పోసిన తర్వాత 2-3 డేస్ వాటర్ క్యూరింగ్ చేసినాం. వాటర్ క్యూరింగ్ అయిపోయిన తర్వాత చల్లకాలేరు, మ్యాట్ చల్లకాలేరు, ఒకటి పొడుగు చల్లకాలేరు పెద్దది, మీకు తెలిసే ఉంటుంది. పైంది ఒకటి ఉంది పైన, ఆ చల్లకాలేరు మొత్తం మాకు డబుల్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడే, మళ్ళీ ఆ నుంచి డైరెక్ట్. దాని తర్వాత బేస్మెంట్ కట్టినాం. బేస్మెంట్ మీద మళ్ళీ భీమ్ పోసి ఫోటో వేసుకున్న తర్వాత ఫస్ట్ బిల్ వచ్చింది. అది ప్రాసెస్. దాని తర్వాత సెకండ్ బిల్ కోసం మళ్ళా గోడలు అయిపోయినాయి. గోడలు అయిపోయిన తర్వాత బిల్లు రావాలి. బిల్లు వచ్చిన తర్వాత స్లాబ్ అప్పుడు మీకు నా తెలియని విషయాలు మీతోని మీరు కామెంట్ చేయరు. మీకు ఏమేమి డౌట్ ఉన్నాయి అవన్నీ కామెంట్లు పేపర్ మీద రాసుకొని మేస్త్రిని ఇంటర్వ్యూ లెక్క అడుగుతా. అన్నీ ఆ సమాధానాలు మళ్ళీ వీడియో రూపంలో పెడతా. లైవ్ అన్నా వీడియో అన్నా పెడతా. మీకు ఏమేమి డౌట్ ఉన్నా అన్నీ పెట్టారు కామెంట్ సెక్షన్లో. ప్రస్తుతం అయితే ఇంటర్వ్యూ లెక్క అడుగుతాం. ఇది కిచెన్, దేవుని రూమ్. దీన్ని 4 ఇంచ్ గోడ అంటారట, అందుకే సన్నం మట్టి వాడిరు. మిగతాది మొత్తం నార్మల్ది వాడిరు, దొడ్డూసుకే. ఈ కిటికీలో 3 మీటర్ పెట్టించుకోవచ్చు కానీ మా వాళ్ళు వద్దన్నారు, అందుకే డబ్బులు పెట్టించినాం. ఇక్కడ బాత్రూమ్కి పైన వెంటిలేషన్ రావాలి, కానీ అది కూలగొట్టి మళ్ళీ పెడతారట. ఇది ఏ డిస్టిక్ ఏ ఊరని కామెంట్ చేస్తారు, చెప్తాను. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళపల్లి మండలం. తంగళపల్లి దాటినాకనే గ్రామం పద్మనగర్లోనే ఇల్లు ఉన్నది. ఇది ఇల్లు ప్రస్తుతం అయితే ఇప్పుడు గోడల లెవెల్ అయిపోయింది మొత్తం. మనది స్లాబ్ కావడానికి ఉసుకుంటేనే అవుతుందట. ఇప్పుడు మొత్తం వర్షాలు వచ్చి నీళ్ళు వచ్చినాయి. వాగు నిండిపోయింది, చెరువులు నిండిపోయినాయి. ఉసుక మనకు అందుబాటులో లేదు, అందుకనే మన పని అయిపోయింది. లేకపోతే మనకు డైలీ అప్డేట్స్ అయితే వచ్చు. అదే ఇప్పుడు గీ గోడలు ఎందుకు పెట్టేసినా మీకు డౌట్ రావచ్చు. నేను ఫస్ట్ ఇదే ఇటుక తెప్పించినాం తెప్పించిన తర్వాత మొత్తం పెడదామని చూసాం. ఈ చుట్టూరుతో కూడా మనం పెడదామని చూసాం.
అడ్వాన్స్ తెచ్చినాం, ఆల్రెడీ తెచ్చినాం. మా వాళ్ళు ఏమన్నారంటే ఈ ఇటుకనే పెట్టారు, లుక్ ఉంటుంది, మళ్ళీ కొన్ని సంవత్సరాలు అవుతుంది, ఇది వద్దు ఆగదా అని అన్నారు. ఆయనతో అడ్వాన్స్ ఇచ్చిన రివర్స్ తీసుకోకపోతే ఆయనతో ఇది తెచ్చుడైంది, లేకపోతే ఇది అదే పెట్టుడు అవుతుంది. అది అయితే పెట్టావు కానీ పెట్టలేము. ఇక ఏదైనా బెటర్గా ఉంది కానీ కొంచెం దీనంతా కంపేర్ చేయలేం కదా అట్లని. ఇప్పుడు బాత్రూమ్ బిల్ల కూతున్నది, బాత్రూమ్ మీద బిల్ల. ఇప్పుడు ఇటు సజ్జలు పోయలేం కదా మేము, చూపిస్తాం. ఇంకో మనం ఇటు సజ్జలు పోయలేం, అందుకని మా మేస్త్రి ఏం ప్లాన్ చేసిందంటే ఇంకో ఇట్లనే సజ్జ చేసిండు. ఇట్లా మనం పెట్టుకోవచ్చు, ఇలా కబోర్డ్స్ వేసుకోవచ్చు, మనం ఇక్కడ నేను వేసుకోవచ్చు. ముందు ముందు చూడబోతుర్రు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇంకా వెనుక చూపిస్తాను, ఇలా పరాట కూడా టైపు. ఇంకా ఇది మొన్న తెచ్చారు, అది స్లాబ్ కానీ తెచ్చారు కానీ ఇంకా తక్కువ పడ్డాయి, బోలెడు కావాలంటే ఇంకా అన్నీ. చూడండి, మేము గోడలకైతే ఏంటిది అంబుజా వాడినాం, అంబుజా సిమెంట్. చూడండి, అంబుజా సిమెంట్ వాడినాం. పుట్టింగ్లకు అల్ట్రాటెక్ వాడినాం, పిల్లర్లకు అల్ట్రాటెక్ వాడినాం. ఇంకా చూపిస్తాను, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇటుకుతున్నది పిల్లర్. ఇది దీనికి మస్తు ఇబ్బంది అయింది, దీనికున్న ఆకొస్తుంది మొత్తం, నీళ్ళు ఉరడైంది మొత్తం. అందుకే కొంత 2-3-4 డేస్ లేట్ అయిపోయింది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఎట్లుంది మొత్తం స్లాబ్ పడ్డాక ఇంకా మొత్తం రూపురేఖలు మారిపోతాయి. ఇంకో ఇక్కడ వరకు మనకు బరంత్ రావాలి, మొత్తం గోడ మొత్తం రావాలి. ఈ బాత్రూమ్ ఏం చేసి తెలియదు కానీ మొత్తం రావాలట. గాజును మీరు లేపియాలి. ఇంకా ఇప్పుడు అది ఉన్న వరకే మనకి నీళ్ళు వస్తుంది, లేకపోతే రాకపోవు. నేనైతే మర్చిపోకూరు కామెంట్ చేసారు, మేసుడితోనైతే ఇంటర్వ్యూ లాగా అడిపిస్తాను మిమ్మల్ని. మీకు లైవ్ అనే పెడతాను, లేకపోతే వీడియో రూపంలోనే పెడతా. కానీ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడర్రి. ఎక్కువ మంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండా వస్తారు. సో సబ్స్క్రైబ్ చేస్తే మీరు నాకు మోటివేషన్లో తీసుకుంటాం. ఈ పూజ గది. ఇంకా మొత్తం మాకు సిమెంట్ బ్యాగులు అయితే మినిమం నాకు అందాలు అయితే ఒక 50-60 పడ్డాయి కావచ్చు అందాలు. సలాకైతే మేము జిందాల్ వాడినాం, టాటా కూడా వాడచ్చు కానీ జిందాల్ వాడినాం. ఎందుకంటే టాటా క్వింటల్కు ఉన్నది కావచ్చు, ఒక్క క్వింటల్ ఏమో కానీ కిలోకి 55 రూపాయలు అట్టున్నది. అదొక 5 రూపీస్ తేడా అంటే 5 రూపీస్ అంటే నేను దీనికి 48,000 అంటే అయితే దానికి 1,00,000 రూపాయలు అవుతాయి నేను టాటాకి. అంతొకటే కానీ కొంచెం అది ఎక్కువ అవుతుంది అంటారు. ఇంకా చెప్పాలనుకున్నాం, ఈ సెంటరింగ్ ఎప్పుడు ఇప్పుతారంటే స్లాబ్ పడ్డాకనే ఇప్పుతారట, లేకపోతే స్లాబ్ పడకముందు చెప్తారు కావచ్చు. మరి ఏమైనా అడ్డంకులు వస్తాయి. ఈ సజ్జలు చూడరు, సజ్జలు మొత్తం ఇది పూజ గది మీద బిల్ల వచ్చి చూసారా బిల్ల. ఇంకా ఇక్కడ మేము 3 కణాలు పెట్టించుకుందాం అనుకున్నాం కానీ స్పేస్ లేదు. వాడు ఎలాగుంటుంది కదా, స్పేస్ లేదు, ఆక్రమించుకున్నారు అట్లా. మీద ఓసూరు డైరెక్ట్ బిల్ల. మీకు ఏమేమి డౌట్స్ ఉన్నా మొత్తం కామెంట్ చేయండి, అవి మేస్త్రితో అడుగుపిస్తాను. ఇంకా మీకు చెప్పాల్సి మేము కొనుకొచ్చుకున్నాం. 6 కట్టెలు కొనుక్కున్నాం, కట్టెలు, ఒక నిచ్చెన కొనుక్కున్నాం, 2 తడికలు కొనుక్కున్నాం. ప్రస్తుతం అయితే ఇప్పుడు అవే ఉన్నాయి. చూడండి, తడక, ఇది నిచ్చెన. బయట సెంటరింగ్ కట్టెలు కొన్ని వేసారు కానీ అవి మనవి కావు. పైన వెంటిలేటర్లు అయితే ఫస్ట్ ఇది ఆడబెట్టారు, పెద్దది కాబట్టి ఆడబెడితే లుక్ మంచిగా లేదు కాబట్టి పెద్ద దర్వాజకి వేయించినాం. అయినా పెద్ద దర్వాజకు మంచిగా పెట్టి
అది ఇటు వేసినాం ఇది అటు వేసినాం. ఇప్పుడు జర లుక్ మనకు మంచిగా ఉంది చూడండి. ఇంత గైస్ ఈ వీడియో అయితే ఉంటున్నాను. బాయ్.